ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని టీడీపీ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు. సైదాపురంలోని బస్టాండ్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జెండాను ఎగరవేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 1982లో ఎన్టీఆర్ పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని వివరించారు. ఈ వేడుకల్లో ఏఎంసీ చైర్పర్సన్ వాణి, సొసైటీ డైరెక్టర్ రాఘవరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు సురేంద్ర, కేపీ రాజు, విజయరాఘవరెడ్డి, విజయ్ రెడ్డి, రమేష్ నాయుడు, బోయిన రమేష్ బాబు, మధు, నరసరాజు, వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇతను ఒక్కరోజు ఎక్కడ వెనక్కు ఓకే గ్రామపంచాయతీ అధ్యక్షులు తిరుమల మల్లికార్జున గౌడ్ గారి ఆధ్వర్యంలో సైదాపురం అందులోని నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సంస్థలో ఈరోజు 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇది మన తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి ప్రపంచమంతా తిరిగేలా చేసిన నాయకుడు మన నందమూరి తారక రామారావు గారి మనం గర్వజంగా తీసుకోవడం జరుగుతుంది. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పేదవానికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే విధితో ప్రతి పేదవాడికి దగ్గరే సంక్షేమం, అభివృద్ధి అనే నినాదంతో క్రమశిక్షణ అనే నినాదంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా అందరూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలందరూ క్రమశిక్షణ కట్టుబడి అందరూ పనిచేస్తున్నారు. ఇది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది. అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు కూడా పుచ్చుకొని మన రాష్ట్రాన్ని అనేక విధాలుగా మన మంత్రి శాఖలో కానీ అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మన వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారు 20 సంవత్సరాలుగా మన వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న కృషి, ఆయన ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే తెలుగుదేశం పార్టీ వెంకటగిరిలో గట్ట మీద తెలుగుదేశం జెండా ఎగురుతుందంటే అది కూడా మన కురుగుండ్ల రామకృష్ణ గారి నాయకత్వంలో పనిచేస్తూ మనందరం గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మండల పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పనిచేసి మళ్ళా పంచాయతీలు, ఎంపీటీసీలు గెలుచుకుని అందరూ తెలుగుదేశం జెండాని రెపరెపలాడించే విధంగా మనం నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 45 పూర్తి చేసుకుని 44వ పూర్తి చేసుకుని 45లోకి అడుగుపెట్టిన సందర్భంగా సైదాపురం మండలం బస్టాండ్ కూడల్లో ఈ రోజున జెండావిష్కరణ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మండలంలో ఉన్నటువంటి నాయకులు సొసైటీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్య గారు కావచ్చు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ వాణి గారు కావచ్చు, ఇంకా ఇప్పటికీ చాలా మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతోమంది పాల్గొని ఈ 44 పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరణ చేసి ఈ రోజున ఇంత భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం చేశారంటే అన్న నందమూరి తారక రామారావు ఆ రోజు చేసిన అభివృద్ధి పనులు ఈరోజు కూడా చిరస్థాయిగా ప్రజల్లో నిలిచిపోయి, అదేవిధంగా వాటిని కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పేద ప్రజలు బాగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఈ రోజున ప్రతి ఒక్కరికి, పేదలకు కావచ్చు, నిరుపేదలకు కావచ్చు, రైతులకు కావచ్చు, రైతు కార్మికులకు కావచ్చు, అందరికీ లబ్ధి పొందే విధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందే విధంగా చూస్తూ ఈ విధంగా పరిపాలన సాగిస్తున్నారంటే ఆయనకి మేము ఎంతైనా చంద్రబాబు నాయుడికి రుణపడి ఉన్నామని కూడా మేము ఈ సభ తెలియజేస్తూ, 40 పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా. మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.